అభ్యర్థి భారతి గారు ఇక్కడికి రావడం జరిగింది. గెలిపిస్తారని అనుకుంటున్నానమ్మా. గుంతకాల జగదీష్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ఓకే సార్. బలవంతంగా మన గుంతలో పోసింది. ఎండాకాలం వస్తే వాసన, కంపు వాసన వచ్చేదాన్ని వీళ్ళు. మనం సూర్యాపేటలో మొట్టమొదటిగా మొత్తం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వాటర్ ప్లాంట్ పెట్టి నీళ్ళు కొనుక్కొని తాగిన పరిస్థితి సూర్యాపేట పట్టణంలో. ఈ వాతావరణం ఉండే. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. రోడ్లు లేవు, ఒక్క రోడ్డు కూడా లేదు, సీసీ రోడ్డు అనేది లేదు. ఇక్కడ మొత్తం కంకర రోడ్లే ఉండేది. పట్టణంలో ఎక్కడ చూసినా దోమలు, పందులు, కనీసం మురికాల నిర్వహణ లేక రౌడీజం, గుండాయిజంతో సూర్యాపేట దారుణంగా ఉంది. సద్దుల చెరువు కేవలం 2-3 నెలలకు ఒకసారి ఏదో వాసన వస్తుందని చెప్పి పోలీసులు పోయి వెతికి ఒక గుర్తువాని శవాన్ని, మూటలుంటే శవాలను తెచ్చేది. ఏడాదికి 3-4 గుర్తు తెలియని శవాలు దొరికేది తప్ప మనుషులు పోయే వీలు కాని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులలో మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపేయడం, కేసీఆర్ సార్ మంత్రి చేయడం, మరి నేను అడిగిన నిధులన్నీ కూడా ఇచ్చి సూర్యాపేటను దాదాపు 1500 కోట్ల రూపాయలతో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. మూసి మురికి నీళ్ళ పీడ వదిలించి స్వచ్ఛమైన కృష్ణా జలాలను తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేసుకున్నాం, మురికి కాలువలో ఏర్పాటు చేసుకున్నాం. పట్టణం భారతదేశంలోనే నెంబర్ 1 పరిశుద్ధమైన పట్టణంగా అవార్డులు కూడా తెచ్చుకున్నాం. మనం పార్కులు, శ్మశానాలు కూడా అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. మీరు ఒక్కసారి చూస్తే మన ట్యాంక్ బండ్ ఎక్కడ కూడా ఉండదు. రాష్ట్రంలో చాలా చోట్ల ట్యాంక్ బండ్స్ వచ్చినాయి, చాలా అన్ని నియోజకవర్గాలు కూడా ఇచ్చింది సార్. కానీ మనంత అందంగా, మనంత పచ్చదనంతో ఎక్కడ కూడా కనపడదు. శ్మశానం కూడా ఇవాళ ఒక నందనవనం తలపించే విధంగా శ్మశానం అని ఎవరు అనుకోరు. దాంట్లో పోతే ఫోటోలు దిగి, సెల్ఫీలు తీసుకొని, వీడియోలు తీసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ ఆ రకమైన అభివృద్ధి చేసి చూపించినాం. మనం సూర్యాపేట నుండి రౌడీజాన్ని పారదోళ్ళం. ఒకరిని ఇంకోటి చెంపదెబ్బ కొట్టకుండా, ఎవడొక 5 రూపాయల దందాలు చేయకుండా, దౌర్జన్యాలు చేయకుండా వ్యాపారస్తులందరికీ రక్షణ కల్పించినాం, ప్రజలందరికీ రక్షణ కల్పించినాం. ఒక మంచి పట్టణంగా సూర్యాపేట తయారు చేసుకున్నాం. మనం 10 ఏళ్ళు మీద ఆ పరిపాలన చూసింది. కానీ ఇవాళ ఈ దుర్మార్గ పరిపాలన వచ్చి కేసీఆర్ గారు 200 పెన్షన్లు 2000 చేస్తే మేము 4000 చేస్తామని చెప్పి మాట ఇచ్చి పెన్షన్దారులను నమ్మించారు. ప్రతి మహిళకు నెలకి 2500 రూపాయలు ఇస్తామని చెప్పి మహిళలందరినీ నమ్మవలికిండ్రు. ఉద్యోగస్తులకు అడిగిన ఎన్ని చేస్తామని చెప్పి ఉద్యోగస్తులను నమ్మించిండ్రు. రిటైర్డ్ ఉద్యోగస్తులను నమ్మించిండ్రు. ఆర్టీసీ ఉద్యోగులను నమ్మించిండ్రు. నిరుద్యోగులను మీకు 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మించిండ్రు. ఆఖరికి విద్యార్థులను కూడా నమ్మించి, విద్యార్థులకు మీకు స్కూటీలు ఇస్తాం, మీ స్కూటీ మీదే పోవచ్చు, రేపు పొద్దున జనవరి నుంచి పోవచ్చు అని చెప్పి ఆ అమ్మాయిని నమ్మించిండ్రు. విద్యార్థులందరికీ 5 లక్షల రూపాయల కార్డు ఇస్తాం, ఇక మీరు ఏటీఎం కనబడ్డా ఇందుకు ఈ కోటి పైసలు తీసుకొని పోవచ్చు అని చెప్పి నమ్మవలికిండ్రు. రైతుల్ని కూడా కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, 10,000 ఇస్తుండు. రైతు బంధు మేము 15,000 ఇస్తామని నమ్మించిండ్రు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, మేము బంగారం అదనంగా పెడతామని నమ్మించిండ్రు. ఇట్లా అనేక మోసపు మాటలు చెప్పి 420 అబద్ధాల హామీలు ఇచ్చి ప్రజల్ని కొంతమందిని మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఏం చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ వాడికి ఎక్కడైనా 1 రూపాయి అంటే 1 రూపాయి వచ్చిందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వాడికి ఎవరిని వచ్చి ఈ పని చేస్తాము, ఇది ఉందా అని అడిగిన వాళ్ళు ఉన్నారా? రూపాయి రాలే, సూర్యాపేట పట్టణానికి రాలే, ఈ వార్డుకు రాలే. పైగా నేను తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలే చేయలేకపోతున్నారు. నేను ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చిన,
కానీ ఇప్పుడు 2 రోజులకోసారి 3 రోజులకోసారి చేసే పరిస్థితి వచ్చింది. మేము ఉన్ననాడు నిమిషం కరెంటు పోకుండా కరెంట్ ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు కరెంటు పాత పరిస్థితి వచ్చింది. మళ్ళీ రౌడీజం గుండాయిజం మొదలైంది. ఎవరి ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి వచ్చింది. వ్యాపారస్తులను భయపెట్టించి డబ్బులు వసూలు చేస్తున్నారు. హైడ్రా పేరు మీద ఇల్లు కూలగొడుతున్నారు. కూలగొట్టే ఇల్లు కూలగొడుతున్నారు, ఒక్క ఇల్లు కూలగొడుతున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి భయపెట్టించి ఈ హౌస్కి రమ్మని ఆ హౌస్కి రమ్మని భయపెట్టించి వేల రూపాయలు లక్షల రూపాయలు దొబ్బుతున్నారు. మళ్ళీ వాళ్ళేమో ప్రజల ఆస్తులు గుంజుకొని ప్రజల డబ్బులు గుంజుకొని వాళ్ళు చేస్తుంటే వాళ్ళు పెంచి పోషిస్తున్న దోమలు మన రక్తం పీలుస్తూ ఉన్నాయి. మళ్ళీ దోమల బెడద ఎక్కువైంది సూర్యాపేటలో. కాంగ్రెస్ రౌడిజం ఎక్కువైంది, దోమల బెడద ఎక్కువైంది, మళ్ళీ పందులు ప్రదర్శన చేస్తూ ఉన్నాయి అప్పుడప్పుడు. ఈ 3 జరిగినాయి తప్ప కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఒక్క మాట అంటే ఒక్క మాట ఏదైనా నెరవేర్చారా ఇప్పటి వరకు? 2000 పెన్షన్ 2000 ఉంది, వికలాంగుల 4000 ఉంది, నిరుద్యోగులకు ఉద్యోగం రాలే, కళ్యాణ లక్ష్మి పట్ట లేదు, కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్ కూడా బంద్ చేసిండ్రు. ప్రతి ఒక్కటి కేసీఆర్ ఇచ్చినవి కూడా లేకుండా చేసిండ్రు తప్ప కొత్తగా ఏం చేయలే. కేవలం మంత్రులు ఎమ్మెల్యేలు కమిషన్లు పంచుకునే దగ్గర పంచాయతీలు పెట్టుకుంటున్నారు. అవినీతి అందరం ఎక్కింది. ముఖ్యమంత్రి మంత్రులు కమిషన్ల కాడ పంచాయతీలు పెట్టుకుంటున్నారు. నా శాఖలో నువ్వు ముఖ్యమంత్రి వచ్చి దొబ్బిపోయిండు అని చెప్పి మంత్రులు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఆఖరికి రాష్ట్రం పరువు తీసే పద్ధతుల్లో మంత్రుల రాసలీలలు కూడా పేపర్లు పడి మీడియాలో పడి దుస్థితి వచ్చింది వాళ్ళ తెలంగాణలో. మరి ఇటువంటి కాంగ్రెస్కు బుద్ధి చెప్పే అవసరం వచ్చింది. సూర్యాపేటలో మళ్ళొక్కసారి రౌడీజాన్ని పాల్గొనే అవసరం వచ్చింది. మరి ఇవాళ నేను గతంలో మీరు చూసారు 2 మున్సిపాలిటీలు ప్రవళిక ఉన్ననాడైనా అన్నపూర్ణ వచ్చిన తర్వాతనైనా అద్భుతంగా పనిచేసిండ్రు. బ్రహ్మాండంగా ప్రజలు అనుకున్న పద్ధతుల్లో ప్రజలు మెచ్చే పద్ధతుల్లో పనిచేసిండ్రు. ఒక చిన్న అవినీతి ఆరోపణ లేకుండా పనిచేసిండ్రు. ఒక మంచి మున్సిపాలిటీగా మనకు అవార్డు తెచ్చిండ్రు. ఇవాళ మళ్ళీ మా చేతికి కనుక మున్సిపాలిటీ ఇస్తే నాతో కలిసి పనిచేసే చైర్మన్ కౌన్సిలర్లు వస్తే మళ్ళీ పాత పరిస్థితులు తీసుకొస్తా. సూర్యాపేటను మళ్ళీ ఎప్పుడొద్దుగా నేను మళ్ళీ నిలబెడతా తప్పకుండా. దానికి మీరందరూ కూడా సహకరించాలి. ఈ వార్డుకు సంబంధించి కూడా వాస్తవానికి పోయినసారి సాయి వాళ్ళ అమ్మ నిలబెడితే గెలవకపోయినా సరే మీ కౌన్సిలర్ కంటే కూడా సాయి ప్రతి నిత్యం మీ అందరి మధ్యన ఉండి పనిచేసిండు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకున్నాడు. వాస్తవానికి ఈసారి బీసీలో జనరల్ అయినా తనకి ఇవ్వాల్సి ఉండే, కానీ ఇక్కడ రిజర్వేషన్ వచ్చింది. మరి అక్కడ జనరల్ అయింది 14వ వార్డు కాబట్టి సాయిని అక్కడ పెట్టినా మీ అందరి కోరిక నెరవేరుతుంది. సాయిని కౌన్సిలర్గా చూడాలి అనేది అక్కడైతే తప్పకుండా. మేకల భారతి ఈమె 14వ వార్డులో ఉండే అభ్యర్థి, వీరికి అవకాశం కలిసి వచ్చింది కాబట్టి తప్పకుండా వీళ్ళ ఓట్లు కూడా అన్నీ మన సాయికి అక్కడ అవసరం ఉంటాయి కాబట్టి మరి వీరిని తీసుకొచ్చి నేను ఇక్కడ కౌన్సిలర్గా పెట్టినా పక్కనే ఉంటారు, మనకి ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు వీరు ఇక్కడ ఉండిపోయిన వాళ్ళే, ఈ బజార్లో 15 ఏళ్ళు ఉన్న వాళ్ళే. ఇంకా భర్త వెంకన్న కూడా మీకు బాగా అందరికీ కూడా పరిచయమే. మరి తప్పకుండా ఇద్దరు ఉంటారు. ఇక్కడ వీరు గెలిచినా అక్కడ ఉంటారు, సాయి గెలిచినా ఇక్కడ కూడా ఉంటాడు. ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటూనే ఉన్నా. మీ మధ్యలో ఆ హైడ్రా సమస్య కూడా తెచ్చిండ్రు. నేను అదే రోజు వచ్చి చెప్పినా నేను ఉండగా ఏ హైడ్రా రాదు, ఒక్క బుల్డోజర్ రాదు, అది వస్తే నేనే అడ్డవుతా అని చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఆపి తీరుతా. ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడికి రానియను. తప్పకుండా మీరు అందరూ కూడా దయచేసి కారు గుర్తు మీద ఓటేసి భారతిని గెలిపించాలి. ఇక్కడ వేరే చాలామంది మిత్రులు కూడా చేసి కోరిండ్రు. ఇక్కడ అంబేద్కర్ కావచ్చు, వాళ్ళ పాపకి మనం అడిగిండు. రాజేష్ కూడా యూత్ పిల్లలందరూ కలిసి పెట్టాలని అడిగిండ్రు. కానీ నేను కోరిన వాళ్ళను నాకుండే ప్రత్యేకమైన పరిస్థితులలో పట్టణం అంతా కలిపి నేను చెయ్యాలి కాబట్టి పట్టణం అంతా చూసి ఎక్కడెక్కడ ఎవరిని పెట్టాలో ఆలోచన చేసి నేను భారతిని పెడుతున్నా అని చెప్పగానే అంబేద్కర్ కావచ్చు, రాజేష్ కావచ్చు, వాళ్ళందరూ కూడా
సహకరించి నాకు ఉపసంహరించుకొని భారతీయ పనిచేస్తున్నందుకు నేను వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ వార్డులో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, ఈ సీన్ కావచ్చు, ఆ సీన్ కావచ్చు, మన శంకర్ కావచ్చు, శంకరయ్య, శ్రీనివాసు, మన ఇంకా యువత మిత్రులు శ్రవణ్ గారు, మన అడ్వకేట్ శ్రవణ్ గారు ఉన్నారు, మన ఉపేందర్ ఉన్నాడు. మీరందరూ కూడా మల్లారెడ్డి గారు, ఇంకా సీనియర్లు, యూత్ బ్రహ్మాండమైన యూత్ ఉంది ఇక్కడ. సాయి నాయకత్వంలో యూత్ బ్రహ్మాండంగా పనిచేసింది. మరి మన నాగేంద్ర కూడా ఉంటాడు, సరే రిపోర్టర్ అయితే అయింది, కానీ అందరూ కూడా మంచి బ్రహ్మాండమైన యువత కూడా ఉంది. తప్పకుండా మీరు ఇక్కడ భారతీయ గెలుపు కొరకు పనిచేయాలి. మీకు అవకాశం ఉంటే అక్కడ కూడా మీకు గీస్తులు ఉంటే పోయి 14లో కూడా సాయికి ఓటేయించాలి. తప్పకుండా ఇద్దరు కూడా గెలవాలి. ఇటు అటు మున్సిపాలిటీ కేసీఆర్ చేతికి ఇవ్వాలి, కారు గుర్తును గెలిపియాలి. ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళను చైర్మన్ అయితే మంచిదనే మాట ప్రజలందరూ కూడా భావిస్తున్నారు సూర్యాపేటలో. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరేస్తుంది సూర్యాపేట మున్సిపాలిటీ పైన. మళ్ళా మీరందరూ కూడా తప్పకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎవరిని మాయమాటని చెప్పినా మోసపోకుండా కారు గుర్తు మీద ఓటేసి భారత్ని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు చేస్తున్న బతుల ఝాన్సీ లక్ష్మి గెలుపు కొరకు ప్రచారంలో పాల్గొంటున్న మీ అందరికీ, వేదిక పైన పెద్దల అయోధ్య గారికి, అదేవిధంగా ఈ వార్డు ముఖ్యులు అనేక మంది ఇక్కడ ముఖ్య కార్యకర్తలు ఉన్నారు, అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మీకు అందరికీ కూడా తెలుసు, చూసిండ్రు 2014కు ముందు మీరు నన్ను ఇక్కడ ఎమ్మెల్యే చేయకముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఏముండనో ఈ మన బజార్ల పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఒక్క సందులో కూడా మనం పోయే పరిస్థితి లేకుండే, సైకిళ్ళు కాదు కదా ఏది పోయే పరిస్థితి లేకుండే, నడిచిపోతే కూడా తాకుడు రాళ్ళ పరిస్థితి ఉండే, ఏ ఒక్కటి కంటే ఒక్క రోడ్లో కూడా పోయే పరిస్థితి లేదు. పల్లెటూర్ల కంటే కూడా అధ్వానమైన పరిస్థితి ఉండే. ఈ వార్డు అట్లే ఉండే, సూర్యాపేట మొత్తం మున్సిపాలిటీ కూడా అట్లే ఉండే. మంచిళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉండే. 30-40 ఏళ్ళు మూసి మురికి నీళ్ళు అనేది ఆపించింది కాంగ్రెస్ పార్టీ. మనకు హైదరాబాద్ డ్రైనేజీ నీళ్లను మనం బలవంతంగా మన నోట్లో ఊసారు మంచిళ్ళు అని చెప్పి. ఈ కాలం మొదలైతే ఇంకా కొద్ది రోజులు పోతే సద్దుల చెరువు నుంచి వాసన ఎట్లా వచ్చేదో మనకు తెలుసు. సద్దుల చెరువు మీద మనిషి పోయే పరిస్థితి లేదు, మనిషి పోవుడు కాదు కదా. ఎప్పుడైనా 2-3 నెలలకు ఒకసారి పోలీసుల హడావుడి కనపడం. ఎందుకు అని అంటే ఎవరన్నా అటు ఇటు పోయొచ్చిన వాళ్ళు ఆ వాసన ఎక్కువ వస్తుంది అని చెప్పి ఆ కింద ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్తే, వాసన వస్తుంది అంటే తప్పకుండా ఆడొక శవం, గుర్తు తెలియని శవం ఉన్నట్టు, బస్తల మూట కట్టి ఆడ వేసిపోయినట్టు. బెజవాడోడో హైదరాబాదోడో ఆడవాళ్ళు జావాలు తెలుసుకుంటే తెచ్చి మూట కట్టి ఆడ వేసిపోతారు ఆ రోడ్డు మీద వచ్చి. గవి తప్ప మనం అంగపండి మీద ఎన్నడూ చూడలే, ఎన్నడళ్ళకి అడుగు పెట్టలే. ఒక మనిషి కూడా ఆ చెరువు కట్ట మీద నడిచిన వాళ్ళు లేరు. అంత అధ్వానమైన పరిస్థితి కూడా ఉండే. కరెంటు పరిస్థితి మీకు తెలుసు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. గుడి దీపాలు కొవ్వొత్తులతోనే చదువుకున్నాం అందరం కూడా. ఇక్కడ సూర్యాపేటలో పార్కులు అంటే తెలియదు, శ్మశానం అంటే తెలియదు. శ్మశానానికి పోతే మనం మన సాగుకు వచ్చేది. అంత అధ్వానమైన పరిస్థితి ఉండే. మురికాలువల నిర్వహణ లేక దోమలతోనే అనేక రోగాలు వచ్చేవి. దోమల దాడి చాలా దారుణంగా ఉండే. ఒకవైపు కాంగ్రెస్ గుండాయిజం, రౌడీయిజం, అమ్మిన ప్లాట్లనే మల్లమ్మి వాళ్ళందరూ పోయి ఆడ చేరి పాపం అమాయకులు కష్టపడి రూపాయి ఊడగట్టి 100-200 గజాలు కొనుక్కుంటే వాళ్ళ ప్లాట్లను కూడా పుంజుకొని దౌర్జన్యంగా ఆ హౌస్కు రమ్మని, ఈ హౌస్కు రమ్మని, రెడ్ హౌస్ అని, వైట్ హౌస్ అని, గ్రీన్ హౌస్ అని తీసుకుపోయి అట్లా భయపెట్టించి కాగితాలు ఉంచుకొని వెళ్ళగొట్టిన పరిస్థితులు ఉండే. మరి అటువంటి పరిస్థితులలో మీరు నన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం, నాకు మంత్రిగా అవకాశం ఇవ్వడం, దాంతో సూర్యాపేట రూపురేఖలే మార్చుకున్నాం.
నేను కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి సూర్యాపేట పరిస్థితులన్నీ కూడా ముందే చెప్పిన కాబట్టి నేను అడిగిన నిధులు ఇచ్చిండ్రు. దాదాపు 1500 కోట్ల రూపాయలతోని సూర్యాపేట పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన. మొట్టమొదటిగా సూర్యాపేటలో మూసి మురికి నీళ్ళ పీడ నుంచి వదిలించి మీ అందరికీ కూడా స్వచ్ఛమైన కృష్ణా జలాలను ఇస్తున్నాం. కృష్ణా నది నుంచి తీసుకొచ్చి వల్ల మనం ఇంటింటికి మంచిగా ఇస్తున్నాం. కరెంటు నిమిషం పోకుండా కరెంట్ ఇచ్చినాం. స్ట్రీట్ లైట్లు, మురికాలువల నిర్వహణ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకున్నాం. మనం బ్రహ్మాండమైన పార్కులు, బ్రహ్మాండమైన శ్మశానాలు, అద్భుతమైన ట్యాంక్ బండ్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకున్నాం. మనం అన్నిటికీ మించి సూర్యాపేట నుంచి రౌడీజాన్ని వారదోలినాం, గూండాయిజాన్ని వారదోలినాం, దోమల్ని వారదోలినాం, పందుల్ని వారదోలినాం. సూర్యాపేటను ఒక ప్రశాంతమైన పట్టణంగా చేసుకున్నాం. అందరూ సుఖంగా ఎవరి పని వాళ్ళు, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకొని మంచిగా హాయిగా నిద్రపోయేటట్టు చేసుకున్నాం. 10 ఏళ్ళు మనం ఆ పరిస్థితులలోనే ఉన్నాం. కానీ ఇవాళ 2 ఏళ్ల కింద వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పాత పద్ధతులు తెచ్చింది. నిజమే, ప్రజలు కొంతమంది నమ్మేది. 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామని నేను నమ్మేది. అయ్యో కేసీఆర్ చేసిండు కదా 200, 2000 వీళ్ళు కూడా చెప్తున్నారు కదా చేస్తారేమో అని కొంతమంది నమ్మేది. కొంతమంది కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కి 1,00,000 రూపాయలు ఇస్తుండ్రు, మేము తులం బంగారం అదనంగా ఇస్తాము అని అంటే నమ్మిండ్రు. కొంతమంది కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తామంటే నమ్మిండ్రు. యువకులకు ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మిండ్రు. విద్యార్థులందరికీ మీకు 5 లక్షల రూపాయల కార్డు ఇస్తా, ఏడాదికి మీరు ఏటీఎం కనబడితే అందులో గీక్కోవచ్చు, పైసలు తీసుకోవచ్చు, వాడుకోవచ్చు అని చెప్పి పిల్లల్ని నమ్మించాను. ఆడపిల్లల్ని మీరు కాలేజీ పోతే స్కూటీ మీద పోవాలి, వచ్చే నెల నుంచి జనవరి నుంచి మొత్తం స్కూటీలు కొనిస్తా, మా ప్రియాంకమ్మని తెచ్చి ఆమె చేతితో ఇప్పిస్తాం మీకు అని చెప్పి వాళ్ళని నమ్మించాను. ఈ రకంగా అనేక హామీలు ఇచ్చి ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు, అందరికీ ఆర్టీసీ ఉద్యోగస్తులకు అందరికీ అనేక రకమైన హామీలు ఇచ్చిండ్రు. ఓట్లు వేయించుకున్నారు. గద్దెనెక్కిన తర్వాత ఇలా అన్ని వర్గాలను మోసం చేసిండ్రు. కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు చూస్తే మంత్రుల పంచాయతీలు, ఎమ్మెల్యేలు మంత్రుల పంచాయతీలు, మంత్రులు ముఖ్యమంత్రికి పంచాయతీలు. దేనికి? మా ఊరికి ఇన్ని పైసలు కావాలి, మా ఊరి అభివృద్ధి చేస్తామని కాదు. నా కమిషన్ నువ్వు తిన్నావంటే నా కమిషన్ నువ్వు తిన్నావని. మంత్రులు నా శాఖలను నువ్వు దొబ్బుతున్నావు, మా జిల్లాకు వచ్చి నువ్వు దొబ్బుతున్నావు అని మంత్రులు. కొంతమంది మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు, కొండా సురేఖ బిడ్డ స్వయంగా చెప్పింది, ముఖ్యమంత్రి ఆఫీసు వాళ్ళు మమ్మల్ని తుపాకీ పెట్టి భయపెట్టించి మాకు వచ్చే 100 కోట్లు గుంజుకపోయినరు అని. ఆ వరంగల్ జిల్లాలో సీతక్క, సురేఖ ఇద్దరు కలిసి ఆ ఖమ్మం మంత్రి వచ్చి మా కాంట్రాక్టర్ దొరికిపోవడానికి, మాకు వచ్చే కమిషన్ లేకుండా చేయడానికి అని ఆడ మాట్లాడింది. ఒక్కొక్క మంత్రి మాకు తెలియకుండానే ముఖ్యమంత్రి సంతకం పెడుతున్నాడు, మా కమిషన్లని దొబ్బుతున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు దొబ్బిపోతున్నారని మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషన్ల దందాలు, కాంట్రాక్టుల దందాలు తప్ప ఇంకొకటి లేదు. ప్రజల కొరకు పని చేయలేదు. సూర్యాపేటకు 1 రూపాయి నిధులు ఇవ్వలే. మీ వార్డులో చూడండి, నేను మంత్రిగా పోయిన తర్వాత 1 రూపాయి ఏదైనా పని జరిగిందా? ఇక్కడ 1 తట్టెడు మట్టి ఎక్కడైనా పోసిండ్రా? ఇంకేమైనా పని చేసిండ్రా? పని చేయలేదు కదా. ఇంకా నేను ఇచ్చిన నీళ్ళని చక్కగా ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ కరెంట్ ఎప్పుడెప్పుడు పోతుందో తెలుస్తలేదు. మళ్ళీ దోమలు మోపైతున్నాయి, పందులు మోపైతున్నాయి. అన్నిటికీ మించి మళ్ళీ రౌడీజం, గుండాయిజం మళ్ళీ వచ్చింది. ఎవరిని నిమ్మలంగా ఉండనిస్తలేరు. హైడ్రా పేరు మీద ఒక ఇల్లు గులగొట్టుడు, మిగతా వాళ్ళకు నోటీసులు ఇచ్చుడు, వసూలు చేసుడు. వేలు లక్షల కోట్ల రూపాయలు వసూలు దందా మొదలైంది. సూర్యాపేటలో మళ్ళీ పాత పరిస్థితులు వచ్చినాయి, 2014 పరిస్థితులు వచ్చినాయి. మరి దీనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం తప్పకుండా గతంలో మీరు 2 సార్లు నా మాట మన్నించి ప్రవళికను చైర్మన్ చేసిన, అన్నపూర్ణను చైర్మన్ చేసిన, బ్రహ్మాండంగా ప్రజలందరూ మెచ్చుకునే పద్ధతుల్లో మున్సిపాలిటీకి అనేక అవార్డులు వచ్చే పద్ధతుల్లో పనిచేసాను. ఎక్కడ ఒక్క చిన్న రూపాయి అవినీతి రానియలేదు. అంత బాగా పనిచేసారు. మన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా ఆ పద్ధతిలో పనిచేసారు. మరి ఇక్కడ కూడా ఝాన్సీ ఓడిపోయినా
తనకు తప్పకుండా నేను అవకాశం ఇవ్వాలి. మరి రమేష్ కానీ ఝాన్సీ కానీ నిత్యం మీ అందరితో ఉంటారు కాబట్టి కోఆప్షన్ తీసుకోవాలని చెప్పి మరి తీసుకొని ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా వారితో చేయించిన నేను మంచిగా పని చేసిండ్రు. ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే వాళ్ళే. మరి తప్పకుండా మీరు కారు గుర్తు మీద ఓటేసి మళ్ళీ నాతో కలిసి పనిచేసేటోళ్ళు కౌన్సిలర్లు చైర్మన్లు వస్తేనే సూర్యాపేటకు పాత పరిస్థితులు వస్తాయి, మళ్ళీ శాంతియుతమైన పరిస్థితులు వస్తాయి. లేదంటే రౌడీ చేతికి రాయి ఇచ్చినట్టు అవుతుంది, దొంగోడు చేతికి తాళం చేతులు ఇచ్చినట్టు అవుతుంది. కాంగ్రెస్కి వేసినా బీజేపీకి వేసినా, బీజేపీకి వేస్తే మొరిలేసినట్టే అవుతుంది, కాంగ్రెస్ చేతికి ఇస్తే రౌడీలకు చేతి ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది, దొంగ చేతికి తాళం చేయి ఇచ్చినట్టు అవుతుంది, మున్సిపాలిటీని కూడా దోసుక తింటారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేసి కారు గుర్తు మీద ఓటేసి ఝాన్సీని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ.